2 తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యము మనకు ఏమని హెచ్చరిస్తున్నది అనంటే, సత్యమునకు మనము చెవినీయక కల్పన కథలు వినడానికి మనము ఇష్టపడుతున్నాము అన్న మాటను గురించి వాక్యము మనకు జాగ్రత్త పరుస్తున్నది. కాబట్టి మనము పరీక్షించుకొని మనము మన స్వకీయ లాభాల కోసము మనం వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నామా, లేదా దేవుని గురించి దేవుని సత్యమైన మార్గంలో నడవాలన్న ఆశ కలిగి మనము వాక్యాన్ని వింటున్నామన్న మాటను మనము గ్రహించుకోవాలి. సత్యమైన వాక్యాన్ని వినిపించే సేవకులను మనము వెంబడించాలి కానీ మన దురద చెవులను సంతోషపరిచే సేవకులను మనము పోగు చేసుకొని వాళ్ళు చెప్పిన మాటలే సత్యమైన మాటలని మనము గ్రహించుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు నరకము తప్పదు. ఈ హెచ్చరిక పొందుకొని దేవుని సేవలో ముందుకు